మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ భద్రతపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్నారు. కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. జగన్ కు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని బొత్స చెప్పారు. రామగిరి కాదు, అంతకుముందు నంద్యాల వెళ్ళారు మహానంది, అక్కడ అంతకుముందు గుంటూరు మిర్చాడికి వెళ్ళారు, అక్కడ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చేది. హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు, పైకి లేచింది అడుగుతున్నారు. ఓ విఐపి వెళ్తున్న హెలికాప్టర్కి ఏం చిన్న లోపం జరిగితే అది విఐపిని కాకుండా తీసుకువెళ్తారు, వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు. ఎందుకంటే ఏమైనా ఒక అక్షపతిగా ఏమైనా జరుగుతుందా అనే భయంతో. మా అమ్మ తెంగెత్తిగా లేదా చాడు మాట్లాడుతున్న నాయకులు కానీ పత్రికలు రాస్తున్న పత్రికలు కానీ ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి రాకూడదని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం కేంద్రం దగ్గరికి ఇంతకు ముందే ఇప్పటికే లేఖ రాశాం. మళ్ళీ అవసరమైతే ప్రత్యక్షంగా పోయి అక్కడ ఉన్న హోంమంత్రిత్వ శాఖని అవసరమైతే